గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్లోనే కణతరంగ స్వభావంలోనితే డి బ్రోగ్లీ యొక్క తరంగ వేగం. సో డి బ్రోగ్లీ తరంగ వేగం మనం కనుగొనాలి. అయితే ఈ డి బ్రోగ్లీ తరంగ వేగం అనేది ఈ డి బ్రోగ్లీ తరంగ వేగం అనేది ఒక ద్రవ్యరాశి m కలిగి ఉండి v వేగంతో కదులుతున్న ఒక ద్రవ్యరాశి కణం యొక్క తరంగ దైర్ఘ్యంను మనం తీసుకుంటాం. సో దీని డి బ్రోగ్లీ సమీకరణం ద్వారా. సో డి బ్రోగ్లీ సమీకరణం ఏంటిది మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఆర్ h/pగా తీసుకోవచ్చు. సో h/mvని మనం మొదటి ఈక్వేషన్గా అనుకున్నాం. అయితే దీని తర్వాత ఈ తరంగం అనేది అంటే మనం ఏమంటున్నాం, m ద్రవ్యరాశి v వేగంతో కదులుతున్న ఒక ద్రవ్యరాశి కణం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మనం డి బ్రోగ్లీ సమీకరణం నుంచి తీసుకున్నాం. సో ఈ తరంగం అనేది ఒక పౌనఃపున్యం న్యూ ఒక వేగం ఒమేగాతో ఉంటాయనుకున్నాం. అంటే పౌనఃపున్యం అనేది తరంగం యొక్క పౌనఃపున్యాన్ని న్యూగాను అలాగే దాని యొక్క వేగంని మనం ఒమేగాను తీసుకుందాం అనుకున్నాం. సో అప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే సంబంధం ఏంటిదంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అనమాట. సో ఒక కణం ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక తరంగం యొక్క పౌనఃపున్యం దాని కోణీయ వేగం లేదా దాని వేగం అనేది ఒమేగా అయినప్పుడు ఆ రెండింటి మధ్య ఉండే సంబంధాన్ని మనం ఈ విధంగా అనుకుంటున్నాం. సో దీనికి సెకండ్ ఈక్వేషన్గా మనం తీసుకుందాం. అయితే క్వాంటం సిద్ధాంతం నుంచి మనకి తెలిసిందే E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది, దీన్ని మనం 3. అలాగే సాపేక్ష సిద్ధాంతం నుంచి ఐన్స్టీన్ సమీకరణం E ఈక్వల్ టు mc², దీన్ని 4గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు 3, 4లని ఈక్వల్ చేస్తాం మనం. 3 and 4 ఈక్వల్ చేసాం అనుకో, అప్పుడేమవుతుంది హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు mc². సో దీని నుంచి న్యూ తీసుకుందాం. న్యూ ఈజ్ ఈక్వల్ టు mc²/h. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్లో న్యూని మనం ప్రతిక్షేపించుకుందాం. దీన్ని మనం ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుంటే 2 and 5 నుండి. సో 2 and 5 నుంచి మనకేమొస్తుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే mc²/h ఇంటూ లాంబ్డా. ఓకే. అయితే మనకి లాంబ్డా అంటే మనకి ఏంటి h/mv అని తెలుసు. సో దాన్ని కూడా ప్రతిక్షేపించుకుంటాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు mc²/h ఇంటూ లాంబ్డా అంటే h/mv. ఇక్కడ రాసుకోండి ఫ్రమ్ 1 నుంచి. సో hh క్యాన్సిల్. సో మిగిలింది ఏంటిది మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు c²/v. సో దీన్నే మనం డి బ్రోగ్లీ యొక్క తరంగ వేగంగా చెప్పుకుంటాం. సో ఇది డి బ్రోగ్లీ తరంగ వేగం అనమాట. కొన్నిసార్లు మనకి 4 మార్క్స్కి ఇస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, అసలు ఈ సమీకరణం నుంచి మనం ఏం తెలుసుకుంటున్నామంటే సాపేక్ష సిద్ధాంతం నుంచి మనకి కణం యొక్క వేగం అనేది అంటే కణం యొక్క వేగం విలువ ఎప్పుడూ కూడా కాంతి వేగం c కంటే తక్కువగా ఉంటుందన్నమాట. కాంతి వేగం అనేది కణం యొక్క వేగం కంటే అంటే కాంతి వేగం c కంటే తక్కువగా ఉంటుంది. అంటే మనం ఏం చెప్తున్నామంటే తరంగ వేగం అనేది అంటే డి బ్రోగ్లీ యొక్క తరంగ వేగం విలువ ఎప్పుడు కాంతి విలువ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఇది ఎప్పుడు జరగని వింతగా మనం అనుకున్నట్టయితే కాంతి వేగం అనేది c కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు అనమాట. అంటే కణాలు అనేవి కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో మనం ప్రయాణించలేం కదా. సో ప్రయాణించలేవు. కాబట్టి మనం ఏం చేస్తున్నప్పుడు ద్రవ్య కణాలకు సంబంధించి మనం తరంగం మాత్రమే c కంటే
ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఓన్లీ ద్రవ్య తరంగాలకు సంబంధించినప్పుడు మాత్రమే తరంగాలు అనేవి కాంతి వేగం కన్నా ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ప్రయాణిస్తాయనే విషయాన్ని మనం తొలగించడం కోసం దశావేగం మరియు సమూహ వేగాల గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి దశావేగం లేదా సమూహ వేగం అన్నమాట. వాటి మధ్య ఉండే సంబంధం చూద్దాం ఇప్పుడు మనం. సో దశావేగం మరియు సమూహ వేగాలు అన్నమాట. సో ఇప్పుడు రెండు తరంగాలు అనేవి ఇలా అధ్యారోపణం చెందినప్పుడు అలాగే తరంగ సమూహం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. తరంగ సమూహం ఇది. అయితే ఇప్పుడు మనం దశావేగం మరియు సమూహ వేగం అంటున్నాం. సమూహ వేగాన్ని మనం తరంగ సంపుటము అని కూడా అంటారనమాట. తరంగ సంపుటము, తరంగ సంపుటము అని కూడా చెప్తాం సమూహ వేగాన్ని. సో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు ఏంది, మనకి ఒకే కంపన పరిమితి కలిగి ఉండి తరంగదైర్ఘ్యంలో లేదా ద్రవ్యవేగంతో కొద్దిపాటి తేడా కలిగి ఉండి ఒకే దిశలో ప్రయాణిస్తున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గల సమతల తరంగాలు అధ్యారోపణం చెంది ఒక తరంగంగా ఏర్పడ్డాన్నే మనం తరంగ సంపుటికం అని అంటాం అన్నమాట. అంటే ఇది ఒకే కంపన పరిమితి కలిగి ఉంటుంది, అలాగే తరంగదైర్ఘ్యంలో లేదా ద్రవ్యవేగంలో కొద్దిపాటి తేడా కలిగి ఉండి ఒకే దిశలో ప్రయాణిస్తున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ సమతల తరంగాల అధ్యారోపణ చెంది ఒకే తరంగంగా ఏర్పడే దృగ్విషయాన్ని మనం తరంగ సంపుటికము అని చెప్తామన్నమాట. అయితే ఇప్పుడు ఈ పటం 1లో చూపినట్లు మనకి రెండు సమతల తరంగముల వల్ల ఏర్పడు తరంగ సంపుటికమును చూపిస్తుంది. అయితే పటం 2 అనేది మనకి అనేక సమతల తరంగముల వల్ల ఏర్పడు తరంగ సంపుటికం అనే దాన్ని చూపిస్తుంది అనమాట. ఇది ఓన్లీ రెండు తరంగాలు ఏర్పడడం వల్ల మనకి చూపిస్తే, ఇది అనేక తరంగాల వల్ల ఏర్పడే సంపుటికాన్ని మనం చూపిస్తుంది అన్నమాట. ఓకే. అయితే ఈ రెండు తరంగాల యొక్క వేగములు సమానంగా ఉంటాయి. అంటే ఈ రెండు తరంగాల యొక్క వేగాలు అనేవి వాటి యొక్క సమానంగా ఉంటాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫలితంగా తరంగ సమూహం అనేది ప్రయాణించే వేగం కూడా విలువను కలిగి ఉంటుందన్నమాట. సో ఇలా అంటే మనం ఏమంటున్నాం, రెండు తరంగాల యొక్క వేగాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఫలిత తరంగం అనగా మనకి సమూహంగా ప్రయాణించే వేగం కూడా అదే విలువను కలిగి ఉంటుందన్నమాట. సో అప్పుడేమవుతుందంటే యానకంలో స్థిరమైన దశను కలిగి ఏర్పడి దశా వేగం ఏర్పడుతుంది. ఓకే. ఏమంటున్నాం ఇప్పుడు, రెండు తరంగాల యొక్క వేగములు అనేవి మనకి సమానంగా ఉంటాయి కాబట్టి మనకేమొస్తుంది, చివరగా వచ్చే ఫలిత తరంగం అనేది కూడా తరంగ సమూహం ప్రయాణించే వేగం కూడా అదే విలువను కలిగి ఉంటుందన్నమాట. అప్పుడేమవుతుందంటే యానకంలో స్థిరమైన దశను కలిగి ఉన్న తలాలు ప్రయాణించే వేగాన్నే మనం దశావేగంగా చెప్తాం. అంటే దశావేగం ఏమంటున్నాం, ఈ యానకంలో ప్రయాణించే స్థిరమైన దశలు కలిగి, సో దాని యొక్క దశాభేదాన్ని మనం సైగాన్ని తీసుకుంటాం. సో ఇలా యానకంలో మనకి స్థిరమైన దశాభేదాలను కలిగి ఉన్న తలాలు ప్రయాణించే వేగాన్ని మనం దశావేగంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అలా కాకుండా మనకి విడివిడిగా ఉండే తరంగాలు వేరువేరు వేగాలతో కనుక ప్రయాణిస్తూ ఉంటే విక్షేపణం కారణంగా తరంగ సమూహం యొక్క వేగం మనకి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే విడివిడిగా ఉండే తరంగాలు లేదా వాటి యొక్క వేగాలు అనేది వేరువేరు వేగాలతో ప్రయాణిస్తే దాన్ని మనం దశావేగం
పీ గాను అంటే సఫిక్స్లో పీ గాను చూపిస్తాం అనమాట. దశావేగం విపిగా తీసుకుంటాం అనమాట. ఓకే, అయితే మనం ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నామంటే విపి అంటే ఏం చెప్తాం, దశావేగం అంటున్నాం కదా. సో దశావేగం ఒక్కొక్క తరంగం యొక్క కోణీయ పౌనఃపున్యాన్ని మనం ఒమేగా తీసుకుందాం. కోణీయ పౌనఃపున్యాన్ని మనం ఒమేగా అనుకుందాం. అయితే అప్పుడు ఈ పౌనఃపున్యం అనేది ఇదేమన్నా కోణీయ పౌనఃపున్యం అంటే వేరువేరుగా ఉండే ఒక్కొక్క తరంగం యొక్క కోణీయ పౌనఃపున్యం ఒమేగా అనుకుంటే మామూలు పౌనఃపున్యాన్ని మనం న్యూ అనుకుందాం. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై 2π అవుతుంది కదా, ఒమేగా బై 2π. అలాగే తరంగ సంఖ్య మనకి k ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా. కానీ మనకి తరంగ వేగం అనేది తరంగ వేగం ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై టీ. సో లాంబ్డా బై టీ కాబట్టి తరంగ వేగం ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అంటే మనకి ఎంత వస్తుంది, మనం ఆల్రెడీ లాంబ్డా అంటే మనం సో దీని నుంచి మనకి మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దీని నుంచి మనకి ఏమొస్తుందంటే తరంగ వేగము టూ పై బై న్యూ బై 2π బై లాంబ్డాగా తీసుకుంటాం. సో దీని నుంచి 2π బై న్యూ బై టీ బై 2π బై లాంబ్డా అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ తరంగ వేగం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై కే అవుతుంది. ఈ తరంగ వేగంనే మనం దశావేగంగా తీసుకుంటాం. సో దశావేగం కాబట్టి విపి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై కే అవుతుంది. సో ఈ దశావేగం యొక్క దశావేగం అనేది తరంగ సమూహం ప్రయాణించే వేగంనే మనం సమూహ వేగంగా తీసుకుంటాం. సో సమూహ వేగాన్ని మనం విజీగా రాస్తాం. విజీ ఈజ్ ఈక్వల్ టు డిడబ్ల్యూ బై డికే అవుతుంది. సో తరంగ వేగం మరియు సమూహ వేగాలు అన్నమాట ఇవి రెండు. సో వీటిని మనం గ్రూప్ వెలాసిటీ అలాగే ఫేజ్ వెలాసిటీ అంటాం కాబట్టి అందుకని విపి విజీగా తీసుకున్నాం. ఓకే, డి బ్రోగ్లీ తరంగ వేగం అలాగే డి బ్రోగ్లీ తరంగ వేగం నుంచి దశావేగం మరియు సమూహ వేగాలు ఈ విధంగా రాబడతాం. ఇవి కూడా మనకి కొన్నిసార్లు 4 మార్క్స్కి ఇస్తాడు, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.